सीधा पुलिस स्टेशन मिलेगा, हॉस्पिटल मिलेगा. కొండ మీద నుంచి అట్లా దిగుతా కిందకి వచ్చి ఈ డ్యామ్ దాటుకుని మళ్ళీ ఇటు పైకి ఎక్కినాము. మొత్తం అంతా బొగ్గు ఉంది ఇక్కడ, కావాల్సినంత ఉంది బొగ్గు. అబ్బా ఇడేంది పొగ, కిరసనాలు పోస్తున్నాడే ఏంది దీంట్లో. వాట్ ఈస్ దట్? చికెన్. నీళ్లు కాదు ఇవి, పాలు పోతున్నట్టుంటాయి. మొత్తానికైతే దౌకి విలేజ్కి అయితే వచ్చినాము. ఎడేంది ఇది, గేట్ వేసినారు చూడండి. శ్రీశైలం డ్యామ్ అని ఉంటుంది అది. ఈడ కొన్ని ఇల్లులు ఉన్నాయి, వీళ్ళు ఎవరు లేవు. ఎక్కడికి వచ్చినారు రే సుధీరా. వాటర్ చూడండి అసలు ఎంత క్లియర్గా ఉన్నాయో. బొర్రే కంప్లీట్గా బ్లూ వాటర్స్ ఇవి. బొర్రే ఏముంటాయి అసలు వాటర్ అయ్యే, ప్యూర్ బ్లూగా ఉండే అసలు వాటర్ మాత్రం. చూస్తామంటే శ్రీశైలం డ్యామ్ గుర్తొస్తుంది. అంటే రెండు కొండల మధ్యలో, అంటే శ్రీశైలం అంత పెద్దది కాదు ఇది, కానీ దీని జియోగ్రఫికల్ లొకేషన్ చూస్తే నాకైతే శ్రీశైలం డ్యామే గుర్తొస్తూ ఉంది. ఏడ మాత్రం రోడ్డు భలే ఉంది. సో ఇది డ్యామ్ వ్యూ పైనుంచి, సూపర్ ఇది. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఆ డ్యామ్ వరకు వచ్చినాం కదా, ఆ డ్యామ్ వరకు రోడ్డు పర్లేదు బాగానే ఉంది. అక్కడి నుంచి ఇట్లా పోతా ఉంటే లోపలికి ఈ రోడ్డు అసలు ఎవరు వాడుతున్నట్లేదు, ఖాళీగా ఉంది. ఈ విధంగా అయితే ఉంది రోడ్డు ఇది. వీడెవడో బైక్ వేసుకొస్తున్నాడు ఇట్లాగా. रोड अच्छा है? रोड अच्छा है? अच्छा है. अच्छा, वो कितना दूर है? రోడ్ తో సही है ना? ఓకే, థ్యాంక్ యూ, బాయ్. బాగానే ఉందంట. ఆ పిల్లోడు బైక్లో వచ్చినట్టే మనం కూడా పోవచ్చు, ఇంక ధైర్యంగా పోవచ్చు. అబ్బాయ్యా రేయ్, భలే రోడ్లో వచ్చి పడినాం కదా రేయ్. సో ఇక్కడ ఒక వ్యూ పాయింట్ టవర్ అయితే ఉంది. ఇటు నుంచి చూడండి అసలు వ్యూ పాయింట్ కనిపిస్తుంది. ఇది సంగతి. ఓ రేయ్, ఇప్పుడు చూడండి మనం ఆ నుంచి వచ్చినాం. ఆ కొండ మీద అట్లా వచ్చి, ఆ కొండ మీద నుంచి అట్లా దిగుతా కిందకి వచ్చి ఈ డ్యామ్ దాటుకుని మళ్ళీ ఇటు పైకి ఎక్కినాము. ఇంతకుముందు అక్కడి నుంచి అటు కిందకి పోయి, ఆ కింద ఒక ఐరన్ బ్రిడ్జ్ ఉంది చూడండి, అది ఉన్నట్టుండింది. అంటే డ్యామ్ కట్టక ముందు, డ్యామ్ కట్టిన తర్వాత రోడ్డును అయితే అట్లా డైవర్ట్ చేసినారు. ఇది డ్యామ్ బ్యాక్ వాటర్స్ ఇలా వచ్చి, ఇది డ్యామ్ కదా, ఇక్కడి నుంచి ఇట్లా పోయి అక్కడ వాటర్ ఫాల్ ఉంది. మనకి అక్కడి నుంచి అట్లా వచ్చేటప్పుడు కనపడదా, నేను అక్కడి నుంచి డ్రోన్ ఎగరేసినప్పుడు కనిపించింది నాకు అక్కడ వాటర్ ఫాల్ ఉంది. చాలా బాగుంది అసలు, వ్యాలీలో సూపర్. అసలు అక్కడి నుంచి వచ్చేటప్పుడు కూడా కనిపించదు, అది ఇక్కడి నుంచి అసలు కనిపించదు ఇంకా. సో ఎక్సలెంట్ అంతే ఇది మాత్రం. ఆ బ్యాగ్ పోయిన దగ్గర నుంచి ఇదొక టెన్షన్ అయిపోయింది నాకు, ఈ ఆడపడిపోతాయి అని. ఐసా ఏడేదో గేట్ల మీద గేట్లు ఉన్నాయి. ఇట్లా పోతే ఏమొస్తుందో మనకేమో అసలు రూట్ మ్యాపే లేదు. ఇట్లా అసలు రూట్ మ్యాప్ చూపించట్లే, ఇట్లాగా పోవాలని ఉంది. ఈడేమో గేట్ వేసి పెట్టినారు. అన్న కొంచెం గేట్ తీస్తారా? పోయేదానికి లేదేమో, వెనక్కి పోవాలా సచ్చిన, వెనక్కి పోవాలంటే ఇప్పుడు ओ असम. इधर वो माउलन नांग है ना, विलेज से ऐसा जाएगा, ऐसा जा सकते हैं. गेट इतना ड्रा. थैंक यू.
బాయ్. అది పరిస్థితి ఇక్కడ. ఈ రోడ్డు అంత రిస్ట్రిక్టెడ్గా ఉంది. ఇది ఎవరు అసలు మూమెంట్ లేదు ఇక్కడ. వేరే ఇంత లోపలికి ఒక విలేజ్ ఉంది ఇక్కడ. స్వామి ఎట బతుకుతుంటారు రే ఇక్కడ. ఇక్కడ ఒక చర్చ్ కూడా అయితే ఉంది. ఓయ్ అబ్బా, ఇది మాత్రం హైలైటెడ్ విలేజా. ఈ చర్చ్ చూడండి ఎంత బాగుందో, సూపర్ అసలు. ఇది బాగానే ఉంది, పెద్దగానే విలేజ్ ఇదే. ఏమో అనుకున్నానా, వీళ్ళకి ఎట్లా సోర్స్, ఇన్కమ్ సోర్స్ ఏం చేస్తారు వీళ్ళు ఇక్కడ వర్క్. సో ఇక్కడ రైడ్ చేస్తూ ఉంటే ఫీలింగ్ ఎట్లా ఉందంటే, మామూలుగా సీఎంలకి పిఎంలకి రోడ్డు క్లియరెన్స్ ఇస్తారు చూడండి, అట్లా ఉంది ఇక్కడ. ఎవ్వరు లేరు, ఒక్క వెహికల్స్ లేదు, మనుషులు లేరు, ఎవరు లేరు ఇక్కడ. మన కోసం అంతా రోడ్డు ఖాళీ చేసి పెట్టినట్టు ఉంది మన కోసం. ఎంత బాగుంది ఇక్కడ రైడ్ చేస్తామంటే. ఏదో మైన్స్, కోల్, బొగ్గు, ఇక్కడ బొగ్గుది క్వారీ ఉంది. ఆడ ఒక చెట్టు చూడండి ఎట్లా ఉంది ఒంటరిగా. పచ్చిక బయళ్ళు, కావలసినంత గడ్డి ఉంది ఈ పశువులకి. ఇక్కడ వాటర్ కూడా ఉంటుంది ఎట్లాగా అక్కడక్కడ గుంతల్లో. ఇంతకు మించి ఏం కావాలి పశువులకే. సో ఇక్కడ చూడండి ఏందో మిషనరీలో ఎన్నుండే ఆడ అన్ని అట్లాగా. ఈ దేనికి సంబంధించిన మిషనరీస్ చాలా ఉన్నాయి. బొగ్గుని తవ్వేదానికే మొత్తం అంతా బొగ్గు ఉంది ఇక్కడ, కావాల్సినంత ఉంది బొగ్గు. చూడండి ఎన్ని ఉన్నాయో. అదే ఆర్క్ బ్రిడ్జ్ పెద్దది, భలే ఉంది ఇదే. ఓర్రీ, ఇంతమంది చర్చికి పోయిస్తూ ఉంటారు ఈరోజు. వీళ్ళందరూ చర్చికి పోయి వస్తూ ఉంటారు. ఈరోజు ఫ్రైడే కూడా ఉంటుందా చర్చి వీళ్ళకి. ఆడేదో రోడ్డు మారిపోయింది, తెల్లంగా ఉంది రోడ్డు. ఇది జిగేలు అంటా ఉంది కళ్ళుతో కూడా. ఇక్కడ పోతా ఉంటే ఎండకి ఇది ఎంత దూరం ఉందో ఇట్లాగా. బా కళ్ళు బయలు గమ్ముతా ఉంటాయి ఈ రోడ్డు మీద పోతా ఉంటే. మారుతి స్విఫ్ట్, సూపర్ లొకేషన్ ఇది, ఎక్సలెంట్ అంతే ఇది. చూడండి మొత్తానికైతే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ హైవేలో అయితే కలుసుకున్నాం. ఇది నేషనల్ హైవే నెంబర్ 6 అంట. ఈ హైవేలో మాత్రము ట్రాన్స్పోర్టేషన్ లారీలు ఎన్ని పోతున్నాయా, వచ్చేటి వస్తా ఉండే, పోయేటి అట్లాగే పోతా ఉండే. పోలీస్ చెక్ పోస్ట్ మేఘాలయ, అస్సాం. అది 100 రూపాయలు ఇవ్వాలి రాగానేడికి. మామూలుగా స్వెటర్ అయితే వేసుకోకుండా, అంటే ఆ కొండల్లో అంతా చల్లంగా ఉంటుందని. ఏడకు వచ్చేసరికి ఈ ఎండకి విపరీతమైన చెమట పోస్తా ఉంది. ఈడ భోజనం చేసుకుంటాం. ఎట్లా మనకి 12:30 అయితే అయిపోయింది టైము. ఈడ భోజనం చేసుకొని అమ్మనైతే బయలుదేరింది. ఎందుకంటే నాకు ఇసుగు వచ్చేసింది ఈ ఎండకి తోలి. ఆడదా కొండల్లో మాత్రం బాగుండింది. ఈడకి రాగానే, ఈ రోడ్లోకి రాగానే విసుగు వస్తూ ఉంది బండి తోలాలంటే. ఈ ఎండలకి, ఈ ట్రాఫిక్ జామ్కి కొద్దిసేపు అట్లా భోజనం చేసుకొని రెస్ట్ తీసుకొని అమ్మనైతే మళ్ళీ బయలుదేరదాం ఎండ నుంచే. మటనే, బీఫ్, ఖాళీ బీఫ్, చావల్, ఆమ్లెట్. ఇదిగోండి ఇప్పుడు భోజనము. ఇదేదో కర్రీ, ఉల్లగడ్డ తాలింపు, అప్పడము, ఇది పప్పు, ఇది ఇంకేదో ఒక ఊరగాయ. ఇది ఇప్పుడు మనం ఒక ఆమ్లెట్ అయితే చెప్పినాము, ఆమ్లెట్ వస్తుంది ఇప్పుడు. ఇది మన ఆమ్లెట్. ఈ రైస్ తిని ఆమ్లెట్ తిని బయలుదేరేసే. మనకి ఇక్కడ భోజనము 140 రూపాయలు తీసుకున్నాడు, 1 లీటర్ వాటర్ బాటిల్తో కలిపి. భోజనం ఎట్టుందంటే ఏదో ఉంది అంతే, తిన్నాము, ఆకలి తీరిపోయింది, ఇంకా అంతే, దాని గురించి మర్చిపోవాలా. ఇదిగోండి, వెల్కమ్ టు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇప్పుడైతే ఒక టన్నెల్లోకి ఎంటర్ అవుతున్నాం. బొడ్డదే, పర్లేదు, బాగానే ఉంది. చాలా పెద్దది టన్నెల్.
వా ఇడేంది పొగ కిరసనాలు పోస్తున్నాడే ఏంది దీంట్లో. ఏడైతే ఆపినాము నా వల్ల కావట్లే, ఈ చెమటకి చచ్చిపోతున్నాయి. ఎందుకండి లోపల ఇది వేసుకొని ఉండా, దీన్ని తీసి బయట పెట్టి ఇది మామూలుగా రైడింగ్ జాకెట్ ఒకటే వేసుకుందాం. ఎంత బాగుందో గాలి తగులుతా ఉంటే. చూడండి ఇరికిచ్చేసుకున్నారు, అటు పోలేవు ఇటు పోలేవు. ఇప్పుడు మనమైతే వెళ్ళిపోవచ్చు. సో అది పరిస్థితి. ఈ ఘాట్ సెక్షన్లో ఇట్లాగే ఉంటుంది పరిస్థితి. ఎక్కడన్నా ఒక్క దగ్గర కానీ బ్లాక్ అయిందంటే ఇంకెంత కిలోమీటర్లు ఆగిపోతాయి. రోడ్డు తేడాగా ఉందడ. ఒర్రే సచ్చినైపో లారీలు ఈడ, ఫుల్ ట్రాఫిక్ జామ్ ఈడ. ఇట్లా ఉంది పరిస్థితి. సిల్చార్ 58 కిలోమీటర్లు అంటే, ఇంకా నేషనల్ హైవే 44 దాదాపు ఒక 2-3 కిలోమీటర్ల నుంచి వరుసగా ఆగిపోయి ఉంటాయి. ఆగిపోయినాయి, ఆపేస్తుంటారా? ఏమైంది ఇక్కడ? ఓ రేయ్, ఇంకెంత దూరం ఉందరా రేయ్? రెండు పాపం లారీలు ఆపేసుకొని ఏం చేయాలి అర్థం కాక దిక్కులు చూస్తూ ఉంటారు. ఈ టోల్ ప్లాజాకి ఇంత దూరం ఆగిపోయినాయా? సో ఇక్కడ ఏందో బీజేపీ ర్యాలీ ఉన్నట్టుంది. అన్ని బీజేపీ జెండాలు కట్టున్నారు ఆటోలకి. ఎవరన్నా వస్తున్నారా ఏమో, మొత్తానికైతే భారీగా ఉంది. ఓ రేయ్, ముందర ఏమో ట్రాఫిక్ జామ్ అయిందా? దీని దెబ్బ. ఈయన ఎవరో నాయకుడు. ఏడ కొంచెం క్లియర్ అయిందిరా సామె. ఇదిగోండి, మనమైతే ఇప్పుడు అగర్తల రూట్లో అయితే పోతున్నాము. ఇక్కడ నుంచి ఇంకా నాకు తెలిసి ఒక 200 కిలోమీటర్లు అయితే ఉంటుంది అగర్తల. ఈ దారి పొడుగుతా మొత్తం టీ ప్లాంటేషన్స్, చాలా బాగుండే టీ ప్లాంటేషన్స్, మొత్తం అయ్యే టీ ప్లాంటేషన్స్. వాతావరణం మరి అంత చల్లగా ఏం లేదు, కానీ రారా గుద్దుకుందామా ఇంకమ్మా. మనం ఇప్పుడు ఉండేది త్రిపుర స్టేట్.
जाके सीधा सीधा हाँ पुलिस स्टेशन मिलेगा, हॉस्पिटल मिलेगा, हाँ हाँ डिस्ट्रिक्ट हॉस्पिटल चलेगा। उधर से लेफ्ट अच्छा ठीक ये कितना सीसी है? 450 450। ठीक है बाय మనకి మ్యాప్ స్ట్రైట్ చూపించింది అటు పోదాం అంటే అక్కడేదో ప్రోగ్రామ్ జరుగుతుంది పంపించట్లే వాళ్ళు అటు కాదు ఇటు పోండి అన్నాడు ఇది ఏందో ఎట్టెట్టో ఎదుర్కొని పోతా ఉంది ఇక్కడ ఓ అబ్బా ఇక్కడ ఒక పెట్రోల్ బంకు ఉంది నో పార్కింగ్ నో ఎంట్రీ సరే వీళ్ళని అడగదాం పోయి हिंदी आता है वो मेरे पास टेंट है इधर नाइट रुकने को पूछने के लिए हाँ टेंट है मेरे पास टेंट मैं घूमने आया था आंध्र प्रदेश आया हाँ नहीं इसे थाकबार यात्रा पड़ेगा क्या बोला कौन सुनो को आगे से कहां से आया? आंध्र प्रदेश राइडर हो क्या? हाँ राइडर कहां जाने के लिए आया? ओ अगरतला क्या फास्ट ही राइड है अभी मतलब पहले बार आया था क्या? हाँ फर्स्ट टाइम टेंट लगा होगा क्या? बारिश आ गया तो कैसे रहोगे? बारिश आएगा आ सकता है शायद. అచ్చా ఉనాకోటికి ఇంకొక 10 కిలోమీటర్ల దూరంలో అయితే ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంటే ఈ పెట్రోల్ బంకులో ఆగిపోయినాము ఈ పెట్రోల్ బంకులో ఇట్లాగా టెంట్ వేసుకుంటాను నైట్ రేపు పొద్దున వెళ్ళిపోతానంటే సర్లే అన్నారు ఎక్కడ వేసుకుంటావు అన్నాడు అక్కడ ఏదో మామూలుగా ఓపెన్ ప్లేస్ ఉంటే అక్కడ వేసుకుంటాలే అని చెప్పిన సరే వేసుకోగాని నైట్ వాన వస్తే ఏం చేస్తావు అన్నాడు వాన వస్తుందా అన్న అడిగిన రోజు వస్తూ ఉంది ఈ రోజు కూడా రావచ్చు అన్నాడు వాన వస్తే టెంట్ లోపలే ఉంటానని చెప్పిన నామ్ క్యా ఆప్కా అమరేష్ మాలిక్ हाँ जो पेट्रोल पंप का मालिक हाँ, ये हाँ। बिशु है బిషు विश्वनाथ విశ్వనాథ్ हाँ। అచ్చా సరే వాన వస్తే ఇంకేం చేస్తాం లోపలే ఉంటానని చెప్పిన ఆయన కొద్దిసేపు ఆలోచించి సరే నువ్వు ఒక పని చెయ్యి ఇక్కడ వీళ్ళు వర్కర్స్ది రూమ్ ఉంది ఆ రూమ్లో అయితే ఉండో ఇక్కడ మళ్ళీ బాత్రూమ్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి ఎందుకు నైట్ వర్షం వస్తే ఇబ్బంది పడతామని చెప్పి మనకైతే ఇక్కడ ఒక రూమ్ అయితే ఇచ్చినాడు ఈ రూమ్లో వీళ్ళు వర్కర్స్ ఉంటారు ఇక్కడ పని చేసేవాళ్ళు వీళ్ళు ఇక్కడే ఉంటారు ఈ రోజు అయితే మనము ఇక్కడ ఉండిపోతున్నాము ఇతను ఇక్కడ పని చేస్తుండే వర్కరు ఇక్కడ మనకి బెడ్లు ఉన్నాయి కదా రెండు ఇద్దరివి కానీ వీళ్ళు ఏంటంటే ఎవరో ఒకరు పనిలో ఉండాలంట అందుకని ఒకటి ఎప్పుడు ఖాళీగా ఉంటుంది నైటు మీరు ఉండండి అన్నారు సర్లే ఎక్కడ ఉండేది పైన ఉండేది కింద ఉండేది అంటే మీ ఇష్టం కిందే ఉండండి అని అయితే చెప్పినాడు మనం అయితే ఇప్పుడు ఈ కింద ఉండిపోతున్నాము సో ఇంతో పాటు మనం ఈరోజు నైట్ ఇక్కడ ఉండి రేపు పొద్దున బయలుదేరి ఉనాకోటికి అయితే వెళ్ళి అక్కడి నుంచి చూసుకొని మనం అగర్తలాకి అయితే వెళ్దాం రేపు సో అదనమాట ఈరోజు ప్లాన్ మన బైక్ని అయితే అక్కడ పెట్టేసినాము సేఫ్గానే ఉంది మొత్తం అంతా లైటింగ్ ఉంది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కరెంట్ లేదు కరెంట్ ఉండదంట ఇప్పుడు ఇక్కడ ఉండే లైటింగ్ ఏంటంటే వీళ్ళు జనరేటర్ ఇది మామూలుగా పెట్రోల్ బంక్ కాబట్టి 24 అవర్స్ జనరేటర్ రన్ అవుతానే ఉంది ఇప్పుడు మనకి వినిపిస్తుంటే సౌండ్ కూడా జనరేటర్దే సో ఈ రోజు అయితే మనకి మంచి ప్లేస్ అయితే దొరికింది సో అదనమాట ఈరోజు వీడియో సో ఈ వీడియోని అయితే ఇక్కడ క్లోజ్ చేస్తున్నా సో వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మనమైతే మళ్ళీ వీడియోలో కలుద్దాం అంటే దెన్ బాయ్